దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుకుందామండి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను. అబీమెలెకు అబ్రహాముతో మాట్లాడుచున్నాడు. అయ్యా, నేను నీకు ఏమి ద్రోహం చేశాను? ఏం అన్యాయం చేశాను? ఎందుకు నీవు నా యొక్క రాజ్యం మీదకు నా మీదకు ఇంత పాతకము తేవడానికి సిద్ధపడ్డావయ్యా? ఎందుకు నీవు నాకు అబద్ధం చెప్పావు? విశ్వాసులను విడిచిపెట్టే దేవుడు కాదు నీ దేవుడు, నీవు నమ్మినటువంటి దేవుడు అని నేను ఎరుగుదును. త్రిత్వములో ఏకత్వమై ఉన్నటువంటి దేవుడు విశ్వాసులను ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. సత్యము ఈ లేఖనము తెలియజేస్తూ ఉంది.